కొండా సురేఖపై ఎలాంటి యాక్షన్ ఉండబోతోంది? హైకమాండ్ నిర్ణయం ఆలస్యానికి కారణం ఏంటి? ఖర్గేతో భేటీ, బట్టి భేటీ తర్వాత ఏం జరగబోతోంది? ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్కంఠ రేపుతోంది. పిసిసి నుంచి నివేదిక అంది 2 రోజులు అవుతున్నా అధిష్టానం నుంచి ఇంతవరకు యాక్షన్ లేదు. మరోవైపు నిన్న బట్టి బెంగళూరు వెళ్లి మరి ఏఐసిసి చీఫ్ ఖర్గేతో 40 నిమిషాల పాటు చర్చించారు. ఈ భేటీ తర్వాత ఏం జరగబోతోంది అనే ఆసక్తి కనిపిస్తోంది. ఇంకోవైపు కేరళ టూర్ లో ఉన్న కేసీ వేణుగోపాల్ కాసేపట్లో ఢిల్లీకి వెళ్తారు. ఆయన వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకుంటారా, లేదంటే పార్టీ పెద్దల్ని పిలిపించి మాట్లాడిన తర్వాత నిర్ణయం ఉంటుందా అనేది కూడా సస్పెన్స్ గా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కొండా సురేఖ విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతోంది? ఎటువంటి ఆలోచనతో ఉంది? ఎప్పటిలోపు తీసుకునే అవకాశం ఉంది? రోహిత్ ఇటు కొండా సురేఖ చెన్నారెడ్డికి సంబంధించిన అంశానికి సంబంధించి అధిష్టానం ఎందుకు ఆలస్యం చేస్తుంది అనే దానిపై ఇంకా అంతా రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. ఇటు అధిష్టానానికి వివరణ ఇచ్చి, అంటే వివరణ లేఖను పంపించి కూడా దాదాపు 2 రోజులు అవుతుంది. ఇటు కేసీ వేణుగోపాల్ తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా. శివ, ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ కూడా ఢిల్లీ రాబోతున్నారని తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్ ఎప్పుడు వస్తారు? వచ్చిన తర్వాత ఎప్పట్లోగా మాట్లాడుకోవటం, లేదంటే భేటీ జరిగి ఆ తర్వాత డెసిషన్ ఎప్పుడు ఫైనలైజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? రైట్, ఈ రోజు ఢిల్లీకి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా కేరళలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు మధ్యాహ్నానికి సాయంత్రానికి కేరళ నుంచి ఢిల్లీ వస్తారనేది కూడా సమాచారం అందుతుంది. కేసీ వేణుగోపాల్ వచ్చిన తర్వాత మీనాక్షి నటరాజన్తో మాట్లాడిన తర్వాత మరొకసారి ఖర్గే అలాగే కేసీ వేణుగోపాల్ చర్చించుకుని కొండా సురేఖ విషయం పైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఇప్పటికే అటు కొండా మురళి నిన్న గాంధీ భవన్కి రావడం, నిన్న బట్టి విక్రమార్క బెంగళూరు వెళ్ళి మల్లికార్జున ఖర్గేను కలవడం, ఇవన్నీ చూస్తుంటే నిర్ణయం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. నిర్ణయం అంటే ఆ తర్వాత కొండా మురళి బట్టిని కలిసిన తర్వాత బట్టి ఖర్గేని కలిశారు. అయితే ఈ ఖర్గేని బట్టి కలవడం వెనక కూడా కొంత రాజకీయ వ్యూహం కనిపిస్తోంది అనేది ప్రధానంగా తెలుస్తుంది. అటు బట్టి కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి, ఇటు చెన్నారెడ్డి కానీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానంగా బట్టి విక్రమార్క మల్లికార్జున ఖర్గేకు తెలిపినట్టు తెలుస్తోంది. ఇక మల్లికార్జున ఖర్గే కూడా దీనికి సంబంధించి ఆలోచించి నిర్ణయం తీసుకుందాము, ఢిల్లీ వచ్చిన తర్వాత కేసీ వేణుగోపాల్తో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనేది కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఏం జరగబోతుంది? కానీ ఒకవైపు క్రమశిక్షణ కమిటీ పీసీసీకి వివరణ లేఖను సమర్పించింది, పీసీసీ అధిష్టానానికి లేఖను పంపించింది. కానీ అధిష్టానం 2 రోజులు అవుతున్నా ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? అంటే వెంటనే ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకునే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఎందుకు ఇంత లేట్ చేస్తుంది అనే దానిపై మాత్రం ఇంకా రాజకీయ వర్గాలు చర్చ కొనసాగుతుంది. అంటే కొంత సద్దుమణిగిన తర్వాత నిర్ణయం తీసుకుంటారా, లేదా పదవీ గంట ఉండబోతుందా, లేదా హెచ్చరికలతో సరిపెడతారా? అసలు ఏం జరగబోతుంది అనే దానికి మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇటు తెలంగాణ రాజకీయ వర్గాలను ప్రత్యర్థి పార్టీలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. కానీ కొంతమంది ఒక వర్గం వారు కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నారనేది కొండా సురేఖ గతంలో మల్లికార్జున ఖర్గేను బెంగళూరు కలిసిన సందర్భంలో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. కానీ ఇటు నిన్న బట్టి కూడా కలవడంతో ఇద్దరి మధ్య అసలు ఎటువంటి చర్చ జరిగింది? ఇటు మల్లికార్జున ఖర్గే బట్టి మధ్య ఎటువంటి చర్చ జరిగింది? ఈ రోజు రేపట్లో నిర్ణయం వస్తుంది. సో కేసీ వేణుగోపాల్ ఇప్పటికే ఆయన కేరళలో ఉన్నారు. కేరళలో ఓనం పండుగ ఉత్సవాలు అక్కడ జరుగుతున్నాయి. ఆయన ఢిల్లీకి వచ్చిన తర్వాత దీనిపై ఒక సమావేశాన్ని భట్టి కూడా ఖర్గేని కలవటానికి వెళ్తున్నారు. అక్కడ కూడా భేటీ అయిన తర్వాత ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది ఫైనల్ గా ఈ రోజు రేపట్లో అయితే ఖచ్చితంగా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కొండా సురేఖ కూడా తన యాక్షన్ ఏంటి అనేది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఒక లెటర్ పంపించారు అండ్ క్రమశిక్షణ కమిటీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పింది. కాబట్టి కొండా సురేఖని బర్తరఫ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ లోపు కొండా సురేఖ వైపు నుంచి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి ఉందంటున్నారు. కాబట్టి ఒకవేళ బర్తరఫ్ చేసినా కూడా పార్టీ మారే ఆలోచనలో వాళ్ళు ఉన్నారని క్లియర్ గా అర్థమవుతోంది. ఏం జరుగుతుందో